హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ వీడియోలో వచ్చేసి మనం తెలంగాణలోని 6 ప్రసిద్ధ ఆలయాలు, వాటి ప్రాముఖ్యత గురించి మొదటైతే మనం భద్రకాళి ఆలయం గురించి తెలుసుకుందాం. ఇది మనకు హైదరాబాద్ నుంచి 156 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది వచ్చేసి మనకు వరంగల్ జిల్లాలో కనిపిస్తుంది. భద్రకాళి యొక్క రాతి ప్రతిమ భయంకరమైన కళ్ళు మరియు 8 చేతులతో వివిధ ఆయుధాలు మోసుకెళ్లడం కనిపిస్తుంది. ఆలయంలో పెద్ద ధ్వజస్తంభం మరియు బలిపీఠం కూడా కనిపిస్తాయి. ఇప్పుడు మనం భద్రకాళి ఆలయం గురించి తెలుసుకుందాం కదా. నెక్స్ట్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వచ్చేసి భువనగిరి జిల్లాలో కనిపిస్తుంది. ఇది హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కనిపిస్తాడు మనకు. ఇది యాదగిరి గుట్ట అనే కొండపైన కనిపిస్తుంది. పూర్వం ఇది విష్ణు భక్తులకు ప్రార్థన స్థలంగా ఉండేది. ఈ ఆలయాన్ని తెలంగాణ సొంత తిరుపతిగా పేర్కొంటారు. ఇందాక మనం భద్రకాళి ఆలయం, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ రామప్ప దేవాలయం గురించి తెలుసుకుందాం. రామప్ప ఆలయాన్ని రుద్రేశ్వర ఆలయం అని కూడా అంటారు. ఇది మనకు హైదరాబాద్ నుంచి 66 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మనకు ములుగు జిల్లాలో కనిపిస్తుంది. 2021 సంవత్సరంలో ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. పూర్వం మార్కోపోల్ అనే విదేశీ యాత్రికుడు ఈ ఆలయాన్ని దేవాలయాల గెలాక్సీలో ప్రకాశవంతమైన నక్షత్రం అని వివరించాడు. కాక మనం రామప్ప ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ తెలుసుకుందాం పద. నెక్స్ట్ వచ్చేసి రాజరాజేశ్వర ఆలయం వేములవాడ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి హైదరాబాద్ నుంచి 162 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మనకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కనిపిస్తుంది. ఇది వచ్చేసి కరీంనగర్ నుంచి 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం వచ్చేసి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి శివుని ఆలయాలలో ఇది ఒకటి ఫ్రెండ్స్. ఇందాక మనం రాజరాజేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం కదా. ఇప్పుడు బాసర్లోని సరస్వతి ఆలయం గురించి తెలుసుకుందాం. బాసర వచ్చేసి నిర్మల్ జిల్లాలో ఉంటుంది. ఇది హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే నిజామాబాద్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బాసర సరస్వతి ఆలయాన్ని చదువుల తల్లి నిలయంగా పేర్కొంటారు. ఈ ఆలయం వచ్చేసి బాసర్లోని గోదావరి నది ఒడ్డున కనిపిస్తుంది. ఈ ఆలయం వచ్చేసి భారతదేశంలోని 2వ సరస్వతి ఆలయం. చదువుల తల్లిగా పేర్కొనే ఈ ఆలయంలో పిల్లల యొక్క అక్షరాభ్యాసాన్ని చేయిస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనం కొండగట్టు అంజన్న స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. ఇది వచ్చేసి జగిత్యాల జిల్లాలో ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చేసి 175 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయంలో 41 రోజులు పూజలు చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకం. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం అందిస్తాను.